ఇది అడగొచ్చో అడగకూడదో తెలీదు. చెప్పండి. ఆర్ యూ వర్జిన్? యాహ్! రియల్లీ? రియల్లీ. అంటే ఇప్పుడు ఉన్న ట్రాన్స్‌జెండర్స్‌లో వర్జిన్ అని ఎవ్వరు చెప్పరు. మీరు వర్జ్ ఇన్ని ఇయర్స్ అయినా గాని వర్జిన్‌గా ఎలా ఉండగలుగుతున్నారు? అంటే మీ దగ్గర అమ్మాయిల ఫీలింగ్స్ ఉన్నాయి. మీకు కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి గదా! అంటే మీకెప్పుడు ఒక అబ్బాయి మీద ఇష్టం కలగడము, ఆ అబ్బాయిని లవ్ చేయడం ఇలాంటివి ఏం లేవా? లవ్ స్టోరీస్ ఏం లేవా? చేశాను. ఒక అబ్బాయిని లవ్ చేశాను. అబ్బాయిని లవ్ చేసి తను మా రిలేటివే. సో, అబ్బాయిని లవ్ చేసిన తర్వాత ఇంక అన్నీ తనేనేమో అనుకున్నా నేను. పెళ్లి చేసుకుంటాడేమో అనుకున్నా. పెళ్లి దాకా మాట్లాడుకున్నాము, చేసుకున్నాము. అన్నీ అంటే చేసుకుంటాడు అని అనుకున్నాం గానీ, చేసుకోలే. జస్ట్ హగ్ ఇచ్చా, కిస్ చేసుకున్నా. సో, అవన్నీ ఓకే. జస్ట్ మేమైతే ఫిజికల్ అవ్వలేదు. అవ్వాలని ఉన్నా సరే మేము అవ్వలేదు. ఎందుకంటే, పోన్లే మనమే కదా! అయితాంలే. ఏదో రోజు చేసుకుంటాంలే తప్పదు కదా! అది కూడా ఒక లైఫ్‌లో ఒక పార్ట్ కాబట్టి అది కామన్. అది ఫిజికల్ అవ్వడంలో ఎవరుంది? తెలిస్తే అందరికీ తెలిసిద్ది. తెలియకుండా చేస్తే ఎవరికీ తెలీదు కదా! సో, తెలిసేటోళ్ళు బ్యాడ్ అవుతారు. తెలియకుండా చేసుకునేటోళ్ళు మంచిగా ఇదైతారు. ఎన్ని ఇయర్స్ లవ్ స్టోరీ మీది? నేనా 2 ఇయర్స్ లవ్ చేశాను అబ్బాయిని. మీరు ఒక అమ్మాయిగా మీరు ఒక ట్రాన్స్‌జెండర్‌గా మీరంటే ఇప్పుడు కలవడానికి ఒప్పుకోలేదు. ఒక అబ్బాయిగా అమ్మాయిని కలవకుండా ఒక్క క్షణం కూడా ఉండడు. కలిసిన 1 మంత్‌లోనే మనం ఫిజికల్‌గా కమిట్ అవుదాం అనేసి సో, అడుగుతాడు. తను సో, తను రిలేటివ్ కదా! అడిగినప్పుడు మీరెందుకు కమిట్ అవ్వలేదు? తను మా రిలేటివ్ కదా! ఓకే. సో, రిలేటివ్ కాబట్టి అత్త చెప్పానిట్ట చేద్దాం అనుకుంటున్నాము. అత్తకి చెప్పేసా ఒకలాగా చేద్దాం అనుకుంటానంటే వద్దని చెప్పింది. ఓకే. మా ఇప్పుడు అత్తే వద్దని చెప్పేసారు. నేను చేద్దాం నాకు ఇష్టమే. ఆ అబ్బాయికి ఇష్టమే. చేసుకుందాం అనుకున్నాం కానీ అత్త వద్దనేసారు. ప్రెజెంట్ జనరేషన్‌లో ట్రాన్స్‌జెండర్ అంటే చీప్‌గా చూడడం మొదలుపెట్టారు మళ్ళా. ఎందుకు ఒక అఘోరి అనే పర్సన్ యాహ్! రావడం వల్ల. అది బా వైరల్ అవుతుంది. ఆ అఘోరి వల్ల ఉన్న ట్రాన్స్‌జెండర్స్ అందరికి నెగెటివ్ నేమ్ వచ్చింది అనేసి అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నిజంగా తనెవరో తెలీదు. సో, తను ఇంత సడెన్‌గా ఎలా చేంజ్ అయ్యి ఇంత సడెన్‌గా ఒక కమ్యూనిటీ నుంచి ఒక అఘోరా బయటకొచ్చాడో కూడా తెలీదు. తను నిజమైన అఘోరియో తెలియట్లేదు. లేవాలని కావాలని అలా ట్రై చేసి మనీ కోసం చేస్తున్నాడో తెలియట్లేదు. సో, చాలా బ్యాడ్ అంటే చాలా బ్యాడ్ ఒపీనియన్ తెచ్చేస్తున్నాడు కమ్యూనిటీ పీపుల్స్ పైన. సో, ఇది నాకు అంతగా ఏం తెలీదు. తను అబ్బాయిగా పుట్టి ట్రాన్స్‌జెండర్ అయిన తర్వాత మళ్ళా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మీరెలా చూస్తున్నారు దాన్ని? అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారంటే ఇంత పెద్ద హైదరాబాద్‌లో ఒక ట్రాన్స్ ఉంటారు, బాయ్స్ ఉంటారు, లెస్బియన్స్ ఉంటారు, ఎల్‌జిబిటిక్యూ. సో, దాని ద్వారా అమ్మాయిలు కూడా చేసుకుంటున్నారు. అదేం కామన్ లేదు. అంటే విలేజ్‌లో ఉన్న పీపుల్స్‌కి తెలీదు గానీ, ఇక్కడ హైదరాబాద్‌లో జస్ట్ పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్, సెలబ్రిటీస్ అనగా, పెద్ద పెద్ద డాక్టర్స్ అనగా వాళ్ళందరూ లెస్బియన్ లెక్క. సో, తను కూడా చేసింది తప్పని నాకు అనిపియలేదు. ఎందుకంటే ఒక అమ్మాయి కాబట్టి సో, ఒక అబ్బాయిని చేస్తే నేను ఒకవేళ సపోజ్ నేను మిమ్మల్ని చేశాననుకోండి. సో, మీరు కొంతకాలమే నాతో ఉంటారు. లైఫ్ లాంగ్ ఉంటారని గ్యారంటీ అయితే ఇవ్వరు కదా! సో, మీరు వదిలి వెళ్ళిపోతారు. అదే అమ్మాయి అనుకో నేను అమ్మాయినే, నువ్వు అమ్మాయివి. మంచిగుండొచ్చు లైఫ్‌లో. ఓకే. కానీ ఇప్పుడు ఆహ్, అమ్ మీరు ఈ ఫీల్డ్‌కొచ్చి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? ఈ ట్రాన్స్‌జెండర్‌గా మారి మీరేం సాధిద్దాం అనేసి ట్రాన్స్‌జెండర్‌గా నా మారారు? గోల్ నా ఫీలింగ్స్ కొరకు నేను అమ్మాయిగా మారాను. నేను అమ్మాయిగా అయ్యాను. నా గోల్ మొత్తము నేను ఒక పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలి. మా డిస్ట్రిక్ట్ విజయనగరానికి, మా రఘుమండకి మా విలేజ్‌కి మంచి పేరు తేవాలి. సో, మా మమ్మీ, డ్యాడీకి చెడ్డ పేరు రాకుండా మంచి పేరు రావాలి. సో, అది అయిపోయిన తర్వాత నేను ఒక పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలని నా గోల్. ఒకటి మోడలింగ్‌లో అయినా మంచిగా ఇంటర్నేషనల్ దాకా ఇప్పుడు నేషనల్ అయ్యాను. ఇంక ఇంటర్నేషనల్ అవ్వాలి. ఒక సీరియల్ తీయాలి. అంటే మీరే డైరెక్ట్ చేయాలా? ఆహా! లేకపోతే లేదు. ప్రొడ్యూస్ చేయాలా? నేనేమి చేయను. నేను ఓన్లీ యాక్ట్ చేస్తా. ఓకే. నాకొక ఆపర్చునిటీ కావాలి. సీరియల్ ఆపర్చునిటీ ఓకే. కావాలి. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళ ఫీలింగ్ ఏంటి? మిమ్మల్ని ఇలా చూసి? మా మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో, నేను ఆ రోజు ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టగానే మా విలేజోళ్ళందరూ చూసి మా మమ్మీని చాలా హ్యాపీగా అడిగారంట. మీ అమ్మాయి ఏదో గెలిచింది. మీ అమ్మాయి ఏదో ఫస్ట్ వచ్చింది అనేసి. సో, విలేజ్ పీపుల్స్‌కి తెలీదు కదా! ఫస్ట్ వచ్చింది అట్లా మాట్లాడతారు. సో, మా మమ్మీకి ఫోన్ చేసి మాట్లాడగలి మా మమ్మీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఓకే. కొంచెం ఆనంద బాష్పాలు పెట్టుకుంది. మీ ఊర్లో మిమ్మల్ని హేట్ చేసిన వాళ్ళే ఈరోజు మీ గురించి గొప్పగా మాట్లాడుకుంటుంటే మీకెలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుందంటే ఒకప్పుడు అందరూ నన్ను చీప్‌గానే చూసేటోళ్ళు. చాలా అంటే చాలా చీప్‌గా చూసారు. మా మమ్మీ, డ్యాడీని కూడా చాలా అంటే చాలా చీప్‌గా చూసారు. సో, అటువంటిది ఇప్పుడు చాలా హ్యాపీగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఓకే.
వాళ్ళనే మాటలు, వాళ్ళనే ఇది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. వాళ్ళ వల్ల మా మమ్మీ డాడీ నన్ను కొట్టడం, నన్ను తిట్టడం, చాలా అంటే చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశా. సో ఇప్పుడు అటువంటి వాళ్ళు ఇప్పుడు చీతు అన్న వాళ్ళు ఇప్పుడు నా దగ్గరకు వస్తున్నారు. నన్ను ఇచ్చేసి మంచిగా ససి అనేసి బాగా రిసీవ్ చేసుకోవడం. మా విలేజ్ పీపుల్స్ అనగా, మా స్ట్రీట్ పీపుల్స్ అనగా ఎవరైతే నన్ను అవాయిడ్ చేశారో ప్రతి ఒక్కరు ఇప్పుడు నువ్వే ససి అది ఇది చెప్పి బాగా రిసీవ్ చేసుకున్నారు. మీరు ట్రాన్స్జెండర్ గా మారతాను అని చెప్పినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్, ఐ మీన్ ఎంకరేజ్ చేశారా లేకపోతే వద్దు అనేసి స్టాప్ చేశారా అక్కడ? మా మమ్మీ వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలే. ఫస్ట్ నా స్టడీ కంప్లీట్ చేయమని చెప్పారు. నేనే ఆపరేషన్ అయిపోతే అప్పుడు స్టడీ కంప్లీట్ చేస్తానన్నా. సో ముందైతే స్టడీ కంప్లీట్ చేయని చెప్పారు. నేను స్టడీ చేయను, ముందు ఆపరేషన్ అయిపోయిన తర్వాత చేస్తానని చెప్పాను. సో అంతలోపే వద్దు నువ్వు విట్టానే ఉండు, నువ్వు విట్టాను. మా మమ్మీ చెప్పింది నీకు ఎట్టా వద్దు అని చెప్పారు, ఫోర్స్ చేశారు చాలా. నాకు వద్దు, నేను అమ్మాయిగానే ఉంటానని చెప్పాను. సో మా మమ్మీ చెప్పింది సరే నీకు నీ ఇష్టం వచ్చినట్లు ఉండు, అమ్మాయిగానే ఉండు, మేము ఆపరేషన్ చేపిస్తాం అది ఇది అని అన్నారు. సో నాకు ఇంట్లో ఆపరేషన్ చేసుకోవడం ఇష్టం లేక హైదరాబాద్ వచ్చి నేనే కష్టపడి నేనే చేపించు. ఓకే. ఇప్పుడు మీరు లైఫ్ లో ఇప్పుడు ఒక డైరెక్టర్ మీ దగ్గరకు వచ్చి నీకు మంచి క్యారెక్టర్ ఒకటి ఇస్తాను, నువ్వు నాకు కమిట్మెంట్ ఇస్తావా అంటే మీరు ఇస్తాను. డెఫినెట్లీ అదేదో ముందే ఇవ్వచ్చు కదా ఆ సీరియల్. అప్పుడు నాకు తెలీదు, ఇండస్ట్రీ కొత్త కదా, అప్పుడు ఓకే ఇండస్ట్రీ కొత్త కదా, ఇస్తానండి. ఎందుకు ఇప్పుడు అప్పుడు అడిగితేనేమో నేను ఇవ్వను, నేను ఒక అమ్మాయిగా అయ్యి ఉండి ఇప్పుడు మీరు ఒక మీ లవర్ కే ఇవ్వండి. ఫిజికల్ అయితేనంటే మత్తాలు వద్దనేసారు కదా. ఓకే. సో అందుకని అవ్వలేదు, ఫిజికల్ అవ్వలేదు. అంటే ఎవరైనా ఫిజికల్ గా కలిసేటప్పుడు అత్తయ్య వాళ్ళకి మామయ్య వాళ్ళకి చెప్పే అవుతారు? నేను చెప్పే, మా అత్త నా బెస్ట్, ఎంత మాత్రం బెస్ట్ అయినా కానీ నేను నా బెస్ట్ ఫ్రెండ్స్ కి అన్ని షేర్ చేసుకుంటా అండి. ఏమున్నా నేను ఏ అబ్బాయితో మాట్లాడినా షేర్ చేస్తా, ఏ అబ్బాయితో చాటింగ్ చేసిన వాళ్ళకి షేర్ చేస్తా, మొత్తం కలిపేస్తాం. మొత్తం ఒక అబ్బాయితో మాట్లాడానంటే నాతోనే కదా, నా ఫ్రెండ్స్ అందరితోటి మాట్లాడాలి అబ్బాయి. సో అట్లా ఉంటది నా రిలేషన్. ఓకే. ఇప్పుడు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.